వెల్కమ్ టు జిఎస్ఆర్ ఫ్యామిలీ. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే మాకు మార్నింగ్ అయ్యింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇప్పుడే వైట్ హౌస్ చూస్తానికి వెళ్తున్నాము. చెప్పాం కదా నిన్న డీసీకి వచ్చామని, వాషింగ్టన్ డీసీకి. ఇప్పుడు బయలుదేరామన్నమాట. అక్కడికి వెళ్ళి వైట్ హౌస్ చూసేసుకుందాం. ఓకేనా? ఇది యుఎస్ఏలో ట్రెజరీ బిల్డింగ్ అండి. వైట్ హౌస్కి రైట్లో ఆనుకొని ఉంటుందన్నమాట ఈ బిల్డింగు. చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్దదండి ఇది. ఇదిగోండి, దీనికి ఆపోజిట్లోనే ఓల్డ్ బిల్డింగ్ క్లాక్ టవర్ ఉంటుంది చూడండి. మధ్యలో ఉంటుంది అన్నమాట, సెంటర్లో. ఇదిగోండి, ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న వైట్ హౌస్ ఇదేనండి. మేము ఫస్ట్ టైం చూస్తున్నాం వైట్ హౌస్ని. చూడండి. దీని తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అండి ఇది. ఇది కూడా అసలు ఎంత పెద్దగా ఉంటుందో. అసలు ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే నమ్ముతారు అసలు ఎవరైనా? చూడండి, అసలు ఇది ఎంత రాజుల కాలంలో రాజ్యాల్లో కట్టినట్టు ఉన్నాయి కదా అన్నీ. ఇది వచ్చేసేనేమో డెడికేటెడ్ టు ఆర్ట్ బిల్డింగ్ అంటండి ఇది. చూడండి, నాగబంధాలు వేసి సర్పాలు రెండు ముందు పక్క లేదు, మనకి రెండు సింహాలు కూర్చొని ఉంటాయి కాపలాగా. చాలా బాగుంది ఈ బిల్డింగ్ కూడా. ఇదిగో వచ్చేసామండి. ఎప్పటి నుంచో మా పిల్లలు అడుగుతున్నారు లింకన్ మెమోరియల్. ఇదేను, ఇదిగో లింకన్ మెమోరియల్ స్టాచ్యూ. ఆయన అసలు ఎంత పెద్దదంటే మనకన్నా అసలు ఇంకా హైట్గా ఉంటారు. మీకు బాగా పెద్దది విగ్రహం కూడా. దానికి ఆపోజిట్లోనే మనకి మార్నిమెంటరీ అనే ఉంటుందండి. ఇది వచ్చేసి అంతా పార్క్ అనమాట. అక్కడి నుంచి మనం అలా నడుచుకుంటూ మార్నిమెంట్కి వెళ్ళిపోవచ్చు. రెండు మనకి ఎదురు ఆపోజిట్లో ఉంటాయి. లింగన్కి స్టాచ్యూ ఆపోజిట్లోనే మార్నిమెంట్ ఉంటుందన్నమాట. మీకు ఇప్పుడు ఇదంతా నేను ఈవినింగ్ చూపిస్తూ ఉన్నాను. మీకు లైటింగ్ వేసినప్పుడు ఇంకా చాలా బాగుంటుంది అవన్నీ. ఇవన్నీ కూడా గవర్నమెంట్ బిల్డింగ్లండి మొత్తం కూడా. ఇక్కడే బ్యాంకులు కూడా ఉన్నాయి. దీంట్లోనే పక్కనే బ్యాంకులు సంబంధించిన గవర్నమెంట్ ఆఫీస్ సంబంధించిన బిల్డింగ్లు ఇవన్నీ. ఇవన్నీ అంటే గవర్నమెంట్ ఆఫీస్ సంబంధించిన అంటే నమ్ముతారా? లైబ్రరీ అన్నీ ఉన్నాయండి ఇక్కడే. ఇవన్నీ కూడా ఇవి రాజ్యాలలాగా ఉన్నాయి కదా, రాజుగారి కాలంలో కోటల్లాగా ఉన్నాయి. నాకైతే చాలా బాగుందండి వాషింగ్టన్ డీసీ కూడా. ఇదిగో ఇదంతా మేము ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్నాం కదా, వచ్చే దారిలోనే ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయండి. ఇదంతా కూడా డౌన్ టౌన్ అన్నమాట. వాషింగ్టన్ డీసీ డౌన్ టౌన్ మొత్తము. ఇట్లా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతే అదిగో ఆ ఎర్ర బస్సు వెళ్ళింది చూసారా? ఆ బస్సుల్లో కూడా మనం అన్ని ప్లేసెస్ చూసుకుంటూ కవర్ చేసుకోవచ్చు. ఇది చర్చ్ అండి, డౌన్ టౌన్లోనే. ఇదంతా ఒక వ్యూ అన్నమాట మనకి. ఇప్పుడు ఇది వచ్చేసేమో మనకి ఇదేనండి, వరల్డ్ వార్ జరిగింది కదా, సెకండ్ వరల్డ్ వార్. అక్కడ సైనికులకు గుర్తుగా ఏంటంటే ఇక్కడ ఇట్లాగా స్టాచ్యూల్లా కొన్ని పెట్టారన్నమాట. ఈ యునైటెడ్ ఆల్ స్టేట్ పేర్లు అన్ని గుర్తుగా రాసి పెట్టారు ఇక్కడ. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుగా పెట్టారన్నమాట. సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పుడు అందరు కలిసి దానికి ఎదుర్కొన్నారన్నట్టు గుర్తుగా పెట్టారన్నమాట. మధ్యలో ఫౌంటైన్ కూడా బాగా అందంగా ఉందండి. ఈవినింగ్ అలా రిలాక్స్ అవుతా కూర్చోవచ్చు. ఇది మార్నింగ్ వ్యూ మాన్యుమెంట్ అండి. మేము మార్నింగ్ 11కి 12కి వచ్చినప్పుడు తీసిన వీడియో. చూడండి, ఆఫ్టర్నూన్ ఎండకి కొద్దిగా అట్లాగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి ఈవినింగ్ 5 to 6 ఆ టైంలో తీసాము ఇది. ఇంకా అన్ని పెద్ద పార్క్ అనమాట. ఇక్కడే ఉంటాయి మనకు అన్నీ. కాకపోతే చాలా మనం నడుచుకుంటూ అన్ని చూసుకుంటూ రావాలి. అదిగో మీకు జూమ్ చేస్తున్నా చూడండి, మార్నమెంట్కి చుట్టూ వైట్ హౌస్. ఇదిగో అది వైట్ హౌస్ అన్నమాట వెనక. ఇది వచ్చేసేమో కాంగ్రెస్ బిల్డింగ్. ఇందాక చూపించింది లింకన్ స్టాచ్యూ బిల్డింగ్ అండి అది. ఇదిగో మీకు లైటింగ్ వేసినాక చూడండి ఇక్కడ. ఇదిగో లైటింగ్ వేసినాక కాంగ్రెస్ బిల్డింగ్.
ఇదంతా పెద్ద పార్క్ అనమాట. ఇదిగోండి లింకన్ స్టాచ్యూ బిల్డింగ్ లైటింగేసిన తర్వాత. మీకు కొన్ని కొన్ని ప్లేసులు జూమ్ జేసి చూపిస్తా ఉన్నా. ఇదిగోండి యూఎస్ క్యాపిటల్ కాంగ్రెస్ బిల్డింగ్ ఇది. నైట్ మేము 10:30, 11 ఆ టైంలో మధ్యలో వచ్చామండి. ఇది 24 అవర్స్ ఓపెన్‌లోనే ఉంటదంట ఇట్లాగా. ఎప్పుడైనా వెళ్లి చూసుకోవచ్చు. అసలు ఇది చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదండి. అసలెంత అందంగా ఉందో తెలుసా? ఈ కాంగ్రెస్ బిల్డింగ్ ఈ లైట్‌లో అయితే. మా పెద్దబ్బాయి అయితే ఇది కలా నిజమా మమ్మీ అని నన్ను అడుగుతా ఉన్నాడు. వాడికి నచ్చేసిందంట ఇది. అసలు నిజంగా అన్నిటికన్నా ఇది హైలైట్ అయిందండి మాకు. వైట్ హౌస్ అన్నా కూడా మాకు ఈ కాంగ్రెస్ బిల్డింగ్ నచ్చింది. ఎవరైనా వెళ్తే గనక ఈ నైట్ వ్యూ మిస్‌గా అవ్వద్దు. ఇది ఖచ్చితంగా చూసుకోండి. చాలా బావుంటుంది. సరేనండి అయితే. ఇంతటితో ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను. రేపటి వీడియోలో ఇంకొన్ని వాషింగ్టన్ డీసీ గురించి కొన్ని మ్యూజియంలు అవి ఉన్నాయి. అవి చూపిస్తాను. ఓకే అండి. ఉంటాను. బాయ్.